హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కనిపించింది మన ఈ టీటీడీ మేనేజ్మెంట్లో వేరే మతం వాళ్ళు ఉండకూడదు అని? ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూకి కూడా అనిపించే ఉంటుంది. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు ముస్లిమ్స్కి కూడా వచ్చింది. వాళ్ళ మతంలో వేరే మతం వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారని వాళ్ళు ఇప్పుడు గొడవలు చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. हम सरकार से ये कहना चाहते हैं, ये बिल हम लोग मानेंगे नहीं, कोई सूरत से नहीं मानेंगे, क्योंकि हमारे अपनी ही बाप दादा की जमीन जायदाद पे वक्फ बिल बना करके कब्जा करना चाह रहे हैं. వాళ్ళు పవిత్రంగా భావించే వాళ్ళ వక్ఫ్ బోర్డు మెంబర్గా అన్ని మతస్థుల్ని నియమించాలని, అలాగే ఈ వక్ఫ్లో చాలా చేంజెస్ చేయాలని ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లోక్సభలో ఒక బిల్ ప్రవేశపెట్టారు. ఇంతేకాదు ఈ వీడియోలో చాలా క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ముందు డిస్కస్ చేద్దాం మనం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే లోక్సభలోని అండ్ రాజ్యసభలోని రెండిట్లోని కూడా ఈ బిల్ పాస్ అయిపోయింది. లోక్సభలో 288 ఓట్స్ ఈ బిల్కి సపోర్ట్గా వచ్చాయి, 232 ఓట్స్ అగెనిస్ట్గా వచ్చాయి. అలాగే రాజ్యసభలో 128 ఓట్స్ సపోర్ట్గా వచ్చాయి, 95 అగెనిస్ట్గా వచ్చాయి. ఇలా ఈ రెండిట్లో మెజారిటీ రావడం వల్ల ఈ వక్ఫ్ బిల్ పాస్ అయిపోయింది. ఈ బిల్ పాస్ అవగానే పార్లమెంట్లో అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు కూడా చేశారు. The ayes have it. The bill is passed. అసలు వక్ఫ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని చుట్టూ నడుస్తున్న వివాదాలు ఏంటి? ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ వక్ఫ్ బిల్లో ఏముంది, అసలు ఏం చేంజెస్ చేశారు, దీనివల్ల ముస్లిమ్స్ ఎందుకు గొడవలు చేస్తున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా పేరు వెంకటేష్, మీరు చూస్తున్నారు విజయ్ సింపుల్గా చెప్తా ఛానల్ని. వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే అరబిక్లో దానం లేదా అర్పించడం అని అర్థం. ఎవరైనా తమ ఆస్తుల్ని, డబ్బుల్ని లేదా భూముల్ని ఇతరుల ఉపయోగం కోసం దానం ఇవ్వడమే ఈ వక్ఫ్. ఇలా దానం ఇచ్చిన భూమిలో మసీదులు కట్టడం, స్కూల్స్ కట్టడం, ఇలా జనాలకి ఉపయోగపడే పనులు చేస్తారు. ఒకసారి వక్ఫ్గా ఇచ్చేస్తే, అంటే దానంగా ఇచ్చేస్తే, ఆ ఆస్తిని ఎవ్వరికీ అమ్మకూడదు, ఇవ్వకూడదు, వారసత్వంగా కూడా తీసుకోకూడదు. ఆ ఆస్తి ఇతరులకి ఉపయోగపడేలాగా మాత్రమే యూజ్ చేయాలి. ఇలా దానం ఇచ్చిన భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఎంత ఉందో తెలుసా? 39 లక్షల ఎకరాలు ఉంది. అందులో 18 లక్షల ఎకరాలు 100 ఏళ్లలో వస్తే, మిగతా 21 లక్షల ఎకరాలు జస్ట్ లాస్ట్ 12 ఇయర్స్లో వచ్చేసాయి. ఇంత తక్కువ టైంలో అంత భూమి దానంగా వెళ్ళిపోయిందా? అస్సలు ఇది నమ్మబుద్ధి కావట్లేదు కదా. ఎక్కడో ఏదో జరిగింది. ఒకసారి ఆలోచించి చూడండి. ఉన్న ఆస్తులే సరిపోక ఆస్తి కోసం గొడవలు చేస్తున్నారు కోర్టులో జనాలు. అలాంటిది ఈ రోజుల్లో ఎవరైనా ఆస్తులు దానం చేయడమా? నిజం చెప్పాలంటే ఈ వక్ఫ్ గురించి చాలామంది ముస్లిమ్స్కే తెలియదు. అంతెందుకు, మీకు తెలిసిన ముస్లిమ్స్ని ఎవరైనా అడిగి చూడండి, ఈ వక్ఫ్ అంటే ఏంటి, దానివల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం వచ్చిందా అని. నాకు తెలిసి చాలామంది దగ్గర ఆన్సరే ఉండదు. నా కొలీగ్ ఒక అతను ముస్లిం ఆయన ఉన్నాడు. ఆయన్ని నేను జస్ట్ అడిగాను అంతే, ఈ వక్ఫ్ అంటే ఏంటి, దీని గురించి మీకేమైనా లాభం వచ్చిందా, దీని గురించి అసలు మీకు తెలుసా అని. ఆయన వక్ఫా ఏదో విన్నాను, టీవీలో చూశాను, దాని గురించి అసలు నాకు తెలీదు అని చెప్తున్నాడు. పోనీ చిన్నపిల్లోడు కదా, ఈయనకి తెలిసి ఉండకపోవచ్చు, పోనీ పెద్దవాళ్ళని ఎవరైనా అడుగుదామని మా సీనియర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగాను. ఆయన కూడా ముస్లిం ఆయనే. ఆయన అడిగితే ఆయన కూడా తెలియదని చెప్పాడు. అసలు ఎవరికీ తెలియకపోతే ఈ వక్ఫ్ భూములన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ వక్ఫ్ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది? 1400 ఇయర్స్ బ్యాక్ ఇస్లాం మొదలైనప్పుడు ఇది స్టార్ట్ అయింది. ప్రవక్త మొహమ్మద్ దీనికి ఫస్ట్ స్టెప్ వేశారని చెప్తారు. ఒకసారి ఈయన ఫ్రెండ్ ఖైబర్లో ఒక భూమిని గెలిచాడు. ఆ గెలిచిన భూమిని ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రవక్తని అడిగాడు, ఏం చేయాలి ఈ భూమిని అని. దానికి ఆ ప్రవక్త ఏమన్నారంటే, దాన్ని దానంగా ఇచ్చేయి, ఈ భూమి ఎవరిది కాకుండా దానిలో పండిన పంటని పేదలకు పంచు అని చెప్పారు. అప్పటి నుంచి వక్ఫ్ అనేది ఇస్లామిక్ సమాజంలో పెద్ద భాగం అయిపోయింది. మసీదులు కట్టారు, ఎడారిలో బావులు తవ్వారు, స్కూల్స్ కట్టారు, ఇవన్నీ వక్ఫ్తోనే చేశారు. ఈ వక్ఫ్ ఒక పెద్ద సిస్టమ్ అయిపోయింది. రాజులు, బిజినెస్ చేసేవాళ్ళు, నార్మల్ పీపుల్ కూడా ఆస్తులు దానంగా ఇచ్చేసి హాస్పిటల్స్, స్కూల్స్ నడిపించారు. వక్ఫ్ ఎలా పనిచేస్తుంది, ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరైనా తమ ఆస్తిని దానంగా ఇచ్చినప్పుడు ఆ ఆస్తిని దేనికోసం ఉపయోగించాలో కూడా చెప్తారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఆ ఆస్తిని వాడాలి. హాస్పిటల్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి ప్రజలకి ఉపయోగపడేలాగా. తర్వాత ఆ ఆస్తిని ఒక ట్రస్టీ లేదా మత పెద్ద దాన్ని చూసుకుంటారు. ఆ ఆస్తి నుంచి వచ్చే డబ్బుని సరిగ్గా ఉపయోగించాలి. అది ఇంటి అద్దె కావచ్చు, పొలంలో పండిన పంట కావచ్చు. ఆ డబ్బు దానం ఇచ్చినోడికి మాత్రం వెళ్ళదు, ప్రజలకు వెళుతుంది. ముఖ్యంగా ఆ ఆస్తిని అమ్మకూడదు, ఎవ్వరికి ఇవ్వకూడదు, అది పవిత్రంగా ఉంటుంది. ప్రజెంట్ రన్ అవుతుంది. ఇప్పుడు వక్ఫ్ చాలా మారిపోయింది. మలేషియాలో అఫోర్డబుల్ హౌసెస్ ఇస్తున్నారు, అవసరం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ ఇస్తున్నారు. గల్ఫ్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా ఈ వక్ఫ్తోనే నడుస్తున్నాయి.
కానీ ఇండియాలో మాత్రం ఈ వక్ఫ్ వల్ల ఎవరు లాభం పడుతున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఈ ఆస్తులన్నీ ఏమవుతున్నట్టు, ఈ భూములన్నీ ఏమవుతున్నట్టు, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు లాభం పొందుతున్నారు, ఇవి తెలియకే ఇవన్నీ మేనేజ్ చేయాలనే ఈ వక్ఫ్ బోర్డ్ చట్టంలో మార్పులు తేవాలని లోక్సభలో బిల్ పెట్టారు. ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో ఏముంది, అందులో ఏం మార్పులు చేశారు, కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. రీనేమింగ్, పేరు మార్పు. అంటే ఇంతకుముందు దీని పేరు వక్ఫ్ యాక్ట్ 1995 అని ఉండేది. ఇప్పుడు దీని నేమ్ చేంజ్ చేసి ద యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 UMEED యాక్ట్ అని మార్చారు. ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ఏర్పాటు మరియు నమోదు. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఎవరు పడితే వాళ్ళు దానం చేయకూడదు. దానం చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఒక వ్యక్తి మినిమం 5 years ఇస్లాం ధర్మాన్ని పాటించి ఉండాలి. అలాగే ఆ వ్యక్తి ఏదైనా ఆస్తికి ఓనర్గా ఉంటే అప్పుడు మాత్రమే ఆయన దాన్ని దానం చేయగలడు. వక్ఫ్ బై యూజర్. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఆస్తులకి సరైన డాక్యుమెంటేషన్ ఉండాలి. డాక్యుమెంట్స్ లేని ఆస్తుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటుందంట. అదే ఈ బిల్లులో ఉంది. దీనివల్ల పెద్ద దుమారం రేగిపోయింది పార్లమెంట్లో. ఇంతకీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరో ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు దానంగా ఇచ్చిన భూమిని ఇప్పుడు గవర్నమెంట్ తీసేసుకుంటానంటుంది. అయినా అప్పుడు ఇచ్చిన భూములకి ఎవరైనా ఎక్కడైనా డాక్యుమెంట్స్ ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు అదే పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే ఈ 6 monthsలోనే ఆ ప్రాసెస్ అన్ని చేసేసుకోవాలి. 6 months దాటిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ఆస్తుల్ని తీసేసుకుంటుంది డాక్యుమెంట్స్ లేకపోతే. అది మసీద్ కావచ్చు, శ్మశానాలు కావచ్చు, లేదా మదర్సా కావచ్చు. అంటే ఈ ముస్లిమ్స్ స్కూల్స్ అన్నమాట. ఏదైనా సరే డాక్యుమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. గవర్నెన్స్ అండ్ కంపోజిషన్. ఈ పాయింట్లోనే ఉంది. ఈ వక్ఫ్ బోర్డులో సీఈఓగా లేదంటే ఒక మెంబర్గా ముస్లిమేతరులను అంటే వేరే మతం వాళ్ళని కూడా ఇందులో నామినేట్ చేయొచ్చు అని. వాళ్ళ మతంలో వేరే మతం వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని అనగానే ముస్లిమ్స్ అందరికీ కోపం వచ్చి పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంతో పార్లమెంట్ అంతా రచ్చ అయిపోయింది. మీరు చూసే ఉంటారు న్యూస్ ఛానల్స్లో. ముస్లింకి సంబంధించిన వక్ఫ్ బోర్డులో ముస్లిమ్సే ఉండాలి, వేరే మతం వాళ్ళు ఉండకూడదని గొడవ చేశారు. సర్వే అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సర్వే మరియు వివాద పరిష్కారం. ఇంతకుముందు ఈ ఆస్తులన్నీ, భూములన్నీ వక్ఫ్ దా లేదా గవర్నమెంట్ దా అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ బిల్లు వచ్చాక ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా కొంచెం సీనియర్ అయిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని నియమిస్తామని చెప్తున్నారు. ఇంకా ఇలా చాలా చేంజెస్ చేశారు. కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాత్రమే చెప్పాను నేను. అయినా మీరేమనుకుంటున్నారు? లోక్సభలో పాస్ అయిన బిల్ కరెక్టేనా, లేదా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుంటున్నారని అనుకుంటున్నారా? కమెంట్లో చెప్పండి. ఇలా ఏ టాపిక్ గురించి అయినా సరే సోది లేకుండా, సుత్తి లేకుండా సింపుల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి సోది లేకుండా మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.